హాయ్ అండి. ఈరోజు వంకాయ బజ్జీ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు వంకాయ, టమాటో, పచ్చిమిర్చి, బీరకాయ అండి. బీరకాయ లేకున్నా పర్లేదండి. వంకాయ, టమాటో, పచ్చిమిర్చి వేసుకొని కూడా చేసుకోవచ్చు. బీరకాయ వేస్తే ఇంకా వంకాయ బజ్జీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఇక్కడ ఒక టమాటో మాత్రమే తీసుకున్నాను, అది పెద్దది. చిన్నవైతే మీరు 2 తీసుకోండి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా బౌల్ తీసుకొని అందులోకి వంకాయలు, పచ్చిమిర్చి, బీరకాయ ముక్కలు ఇవన్నీ వేసుకొని వాటర్ వేసుకొని ఉడికించుకోవాలండి. ఫస్ట్ ఇప్పుడు వంకాయలు అనేది ఉడికినాయో లేదో చెక్ చేసుకుందామండి. ఎడ్జ్లో ప్రెస్ చేయగానే ఇలా తోలు అనేది సపరేట్ వస్తుంది. అప్పుడు వంకాయ ఉడికిందండి. టమాటో వేసుకొని ఉడికించుకుందాం. టమాటో ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, స్కిన్ అనేది సపరేట్ అయిపోయింది. సో టమాటోకాయ మనకి ఉడికిపోయింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి వాటర్ అన్ని వంపేసుకున్నానండి. ఇప్పుడు వీటిని ప్లేట్లో వేసుకొని చల్లారనిద్దాం. వంకాయలు అనేది ఇలా బాగా చెక్ చేసుకోవాలండి. లోపల అన్నీ చెక్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వంకాయ బజ్జీ కోసం ఒక గిన్నె తీసుకొని అందులో రాళ్ళు వేసుకోవాలండి, రుచికి తగినంత. అలానే వెల్లుల్లి, కొన్ని ఆనియన్ ముక్కలు గుత్తుతో మ్యాష్ చేసుకుందామండి. ఇప్పుడు అవన్నీ మ్యాష్ అయ్యాక ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసుకుందాం. టమాటా నుండి స్కిన్ కూడా తీసేసుకొని ఇప్పుడు టమాటా కూడా వేసి మ్యాష్ చేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. వంకాయలు కూడా వేసేసుకొని మ్యాష్ చేసుకుందాం. ఇప్పుడు వంకాయ బజ్జీ అనేది రెడీ అయిందండి. ఇప్పుడు దానికి పోపు వేసుకుందాము. ఇప్పుడు కడాయి హీట్ అయిందండి. ఆయిల్ వేసుకుంటున్నాను. సాసులు, జీలకర్ర, కరివేపాకు, ఆనియన్ ముక్కలు అయితే మొగ్గిపోయిందండి. ఇప్పుడు వంకాయ బజ్జీ అనేది దీంట్లో వేసుకుందాం. ఇక్కడ కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను అండి. ఎక్కువ వేసుకోవడంలో కొద్దిగా వేసుకోవాలి. వంకాయ బజ్జీ అనేది గట్టిగానే ఉండాలండి, ఎక్కువ వాటర్ వేసుకోకూడదు. ఇక్కడే సాల్ట్ అయిందో లేదో చెక్ చేసుకొని కాకపోతే వేసుకోవాలండి. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని కొద్దిగా వంకాయ బజ్జీ వేసుకొని కలుపుకుంటే చాలా బాగుంటుంది. అలానే పెరుగన్నంలోకి కొద్దిగా వంకాయ బజ్జీ కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై